హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్టర్డే గ్రూప్ 1కి సంబంధించిన హియరింగ్ సంబంధించి మరి ఇంప్లీడ్ పిటిషనర్ల తరపున ముగ్గురు అడ్వకేట్లు నిన్న మొత్తం కూడా వారికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ మాత్రమే జరపడం జరిగింది. నిన్నటి వీడియోలో బిఫోర్ లంచ్ సెషన్లో దేశాయ్ ప్రకాష్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్స్ సంబంధించి మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క వీడియోలో ఆఫ్టర్ లంచ్ సెషన్లో గౌరవ అడ్వకేట్లు అయినటువంటి ఇంప్లీడ్ పిటిషనర్ల తరపున వాదించినటువంటి అడ్వకేట్లు అయినటువంటి లక్ష్మీ నరసింహ గారి యొక్క వాదనలు, అదేవిధంగా అమరేందర్ గారి యొక్క వాదనలు, వారి యొక్క ఆర్గ్యుమెంట్స్లో ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి ఈ వీడియోని చూస్తున్న వారు, మొదటిసారిగా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మన ఛానల్ ముందుకు పోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకోసం ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక మరి వివరాల్లోకి వెళ్తే, ఆఫ్టర్ లంచ్ సెషన్ తర్వాత పిటిషనర్స్ తరపునటువంటి అంటే ఇంప్లీడ్ పిటిషనర్స్ తరపున అడ్వకేట్ అయినటువంటి గౌరవ లక్ష్మీ నరసింహ గారు తన యొక్క వాదనలు ప్రారంభించడం జరిగింది. ముందుగా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ను ఛాలెంజ్ చేస్తున్నటువంటి పిటిషనర్లో ఇంతకుముందు మెయిన్స్ ఎగ్జామ్ కంటే ముందే సుప్రీంకోర్టులో స్టే కోసం, అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ పైన స్టే కోసం వెళ్ళడం జరిగింది. కానీ ఎగ్జామ్ ప్రాసెస్ మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. దాని అర్థం ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ అయ్యేదాకా స్టే ఇవ్వకూడదని అర్థం. కానీ దురదృష్టం కొద్దీ కమిషన్ ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకురాలేదని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అంటే ఎగ్జామ్ ప్రాసెస్ మీద స్టే వేయరు, కానీ సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించింది. దట్ మీన్స్ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయేదాకా స్టే ఇవ్వకూడదని అడ్వకేట్ గారు వివరించగా, న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు స్టే ఇవ్వంది కేవలం ఎగ్జామ్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్ పైన, అంటే ఎగ్జామ్ జరిగేదాకానే స్టే ఇవ్వలేదు. కానీ వీళ్ళంతా వచ్చిన పిటిషనర్లంతా ఎగ్జామ్స్ అయిన తర్వాత, ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత వచ్చిన వాళ్ళు. సో నెక్స్ట్ పాయింట్కి రండి అని పేర్కొనడం జరిగింది. ఇక అడ్వకేట్ గారు పిటిషనర్లలో ఎవరు కూడా తమ హాల్ టికెట్ నెంబర్ కానీ తమ యొక్క మార్కుల వివరాలు కానీ వెల్లడించలేదు. గంటల తరబడి స్పీచ్ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప తమకు సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ పొందుపరచలేదు. మరి తమకు ఇన్ని మార్కులు రావాల్సింది ఇన్ని వచ్చాయి, తమకు ఎందుకు తక్కువ వచ్చినాయి, ఇతరులకు ఎందుకు ఎక్కువ వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అనే అంశాన్ని ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని పేర్కొనడం జరిగింది. ఇంకా పిటిషనర్లు సెంటర్లు పెరిగాయి తగ్గాయి అని ఏదేదో వాదనలు చేయడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం సెంటర్లు పెంచుకునే అవకాశం, తగ్గించుకునే అవకాశం కమిషన్కు ఉందని అడ్వకేట్ గారు వివరించారు. అప్పుడు న్యాయమూర్తి గారు ఈ అంశాలన్నీ ఇంతకుముందే నిరంజన్ రెడ్డి గారు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మళ్ళీ అవే అంశాలు రిపీట్ చేయకండి, ఏమైనా కొత్త అంశాలు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అని పేర్కొనడం జరిగింది. ఇక తర్వాత అడ్వకేట్ గారు పూజితారెడ్డి అంశం తీసుకురావడం జరిగింది. పూజితారెడ్డికి సంబంధించిన అంశం ఎక్స్ప్లెనేషన్ చేయబోతుంటే న్యాయమూర్తి గారు జోక్యం చేసుకొని ఆ అంశము పిటిషనర్లు వర్సెస్ టీజీపీఎస్సీకి సంబంధించిన అంశం, మీకు సంబంధం లేదు, సో నెక్స్ట్ పాయింట్కి రమ్మని కోరడం జరిగింది. ఇక పిటిషనర్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్కి రాసిన లెటర్ని మీకు, అంటే టీజీపీఎస్సీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్కి రాసినటువంటి లెటర్ను ఏదో విధంగా సంపాదించి మీకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అది కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన అంశం. మరి వారు ఎలా సంపాదించారు, న్యాయస్థానం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని పేర్కొనగా, న్యాయమూర్తి కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన సమాచారం వీరి వద్దకు ఎలా వచ్చింది, మీ ఆఫీసర్స్ లీక్ చేశారా, మీరు సంబంధిత ఆఫీసర్ను అడగడం జరిగిందా, మరి వారిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా, ముందు ఎవరు లీక్ చేశారో సంబంధిత ఆఫీసర్ని అడగండి, ఆఫీసర్స్ని క్వశ్చన్ చేయండి. తర్వాత అప్పుడు అడ్వకేట్ గారు ఈ డాక్యుమెంట్స్ అసలు పిటిషనర్స్ తీసుకొని రావడం జరిగింది, అదే మరి మీ ఆఫీసర్స్ లీక్ చేశారు, వీరు తీసుకొచ్చారని న్యాయమూర్తి గారు పేర్కొనగా, ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మల్లిక్ అనే ప్రొఫెసర్పై ఆరోపణలు చేశారు పిటిషనర్లు. మల్లిక్ అనే ఎవాల్యుయేటర్కి సంబంధించి కొన్ని అలిగేషన్స్ చెప్తున్నారు. హీఈస్ ఏ క్వాలిఫైడ్ ఏపీ ప్రొఫెసర్. ప్రస్తుతం అతను ప్రైవేట్ కోచింగ్ చేస్తున్నట్టు ఏ ఆధారం లేదు. అతని యొక్క దుష్ప్రవర్తనపై ఎలాంటి ఆధారాలు లేవు. పిటిషనర్లు నిరూపించలేదు. మల్లిక్ అయితే ఏంటి, హుస్సేన్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి ఎవాల్యుయేటర్స్ అని తన యొక్క ఎక్స్ప్లెనేషన్లో పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎవాల్యుయేటర్స్ అంటే ఇక్కడ ఎవాల్యుయేషన్ చేసినటువంటి ఎవాల్యుయేటర్స్ అన్ని లాంగ్వేజ్లలో ట్రైనింగ్ పొందడం జరిగింది. ఏ లాంగ్వేజ్కి కూడా అన్యాయం జరిగిందని ప్రూఫ్ లేదు.
అన్ని ఊహాగానాలే. ఉర్దూ మీడియం అభ్యర్థికి జనరల్ ఎస్ఏలో 97.5 రావడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్లో పిటిషనర్లు తమకు తక్కువ మార్కులు ఎన్ని తక్కువ ఇక చూడండి, పిటిషనర్లు కనీసం తమకు ఎన్ని మార్కులు వచ్చాయి వెల్లడించలేదు, కానీ ఎవాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మొత్తం ఎగ్జామ్నే క్యాన్సిల్ చేయమని అడగడం జరుగుతుంది. వారికి తక్కువ మార్కులు వచ్చాయని కోర్టులో నిరూపించబడితే వారికి రీఎవాల్యుయేషన్ ఉండాలి అని కోరాలి. అంతే తప్ప మొత్తం ఎగ్జామ్నే ఎంటైర్ ఎగ్జామ్ ప్రాసెస్నే క్యాన్సిల్ చేయమనడం వింతగా ఉంది. మరి వారి కోసం మొత్తం అభ్యర్థులు అంటే ఇక్కడ మెయిన్స్ రాసిన అభ్యర్థులు అందరూ ఎందుకు ఇబ్బంది పడాల్సి ఉంటుందని అడ్వకేట్ గారు తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక సెలెక్ట్ అయిన వారిలో ఒకరు సిఆర్పిఎఫ్ కమాండ్ పోస్ట్కి రిజైన్ చేసి వచ్చారు, మరొకరు ఉన్నత కార్పొరేట్ కంపెనీలో జాబ్ వదులుకొని రావడం జరిగింది. మరి వీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమంటే మరి వారి పరిస్థితి ఏమిటి? పిటిషనర్ల యొక్క వాదనలన్నీ కూడా ఊహాగానాలే, ఏకపక్షంగా కొట్టేయండి అని న్యాయమూర్తి గారిని కోరడం జరిగింది. తర్వాత పిటిషనర్లు ఏవేవో అనుమానాలతో ఉన్నారు. ఉదాహరణకు ఎగ్జామ్ సెంటర్లు పెరిగాయి, ఉమెన్స్ ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వేరే సెంటర్ కేటాయించారు, ఇవన్నీ కూడా అసలు అంశాలే కావాలి, వాదించాల్సిన అంశాలే కావని అతను తన యొక్క ఎక్స్ప్లెనేషన్లో పేర్కొనడం జరిగింది. ఇక ఎవాల్యుయేషన్ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం జరిగింది. ఎవాల్యుయేషన్లో న్యాయస్థానం జోక్యం చేసుకోరాదు. సిస్టమేటిక్ ఫ్రాడ్ జరిగితే ఎంటైర్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయకూడదు. పిటిషనర్ల యొక్క ఊహాజనిత పిటిషన్ల వల్ల వందలాది మంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సఫర్ అవుతున్నారని తన యొక్క ఎక్స్ప్లెనేషన్లో వివరించడం జరిగింది. ఇక బీహార్లో ఒక ప్రత్యేక సెంటర్లో అక్రమాలు జరిగాయి, దానిపై స్టేట్ అండ్ సిబిఐ ఎంక్వైరీ జరిపాయి. అందువల్ల అలాంటి కొన్ని రేర్స్ కేసెస్లో మాత్రమే సుప్రీంకోర్టు ఎంటైర్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తి గారు జోక్యం చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎగ్జామ్ రాయడం జరిగింది, అతనికి ఆల్ పేపర్స్లో 000 ఇలా మార్కులు వచ్చాయి. అప్పుడు అతను ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ను క్వశ్చన్ చేయకూడదా అని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు అడ్వకేట్ గారు చేయొచ్చు మై లార్డ్, కానీ అతను అఫిడవిట్లో తన వివరాలన్నీ, ఆ మార్కుల వివరాలు అన్నీ వెల్లడించి ఇలా అన్యాయం జరిగిందని వెల్లడించినప్పుడు రీఎవాల్యుయేషన్ లాంటివి చేయాలి. అప్పుడు న్యాయమూర్తి గారు మళ్ళీ జోక్యం చేసుకొని, అతను ప్రతి పేరాలో 0 వచ్చాయని ఎందుకు మెన్షన్ చేయాలి? మొత్తం ఎవాల్యుయేషన్ ప్రాసెస్ను క్వశ్చన్ చేయొచ్చు కదా. అప్పుడు అడ్వకేట్ గారు చేయొచ్చు మై లార్డ్, బట్ దీస్ జానీ వాకర్స్ కేమ్ వితౌట్ ఎనీ డాటా. వారివన్నీ ఊహాగానాలే అని. అంటే ఇక్కడ ఈ అడ్వకేట్ గారు ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క పిటిషనర్స్, సెలెక్టెడ్ కాని పిటిషనర్స్ చేసినటువంటి పిటిషన్లందరినీ ఉద్దేశిస్తూ ఒక అవహేళన ధోరణితో మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. అందువల్ల మై లార్డ్, పిటిషనర్లు క్రూరమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ చేయలేకపోయారు. ఎందరో జాబ్లకు రిజైన్ చేసి వచ్చారు. వారు సెలక్షన్ కోసం ఎదురు చూడడం జరుగుతుంది. కావున స్టేను తొలగించండి, ఏకపక్షంగా స్టేను తొలగించండి అని కోరడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తి గారు అవతలి వైపు మళ్ళీ వాదనలు ఉన్నాయి కదా, 1-2 రోజులు ఆగలేరా అని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు అడ్వకేట్ గారు సోమవారం ఎట్టి పరిస్థితుల్లో అయినా క్లోజ్ చేయండి, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ అని తన యొక్క వాదనలు ముగించడంతో లక్ష్మీ నరసింహ గారి యొక్క వాదనలు పూర్తి కావడం జరిగింది. ఇక తర్వాత ఇంప్లీడ్ పిటిషనర్ల తరపున మూడవ అడ్వకేట్ అయినటువంటి గౌరవ అమరేందర్ గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించడం జరిగింది. అతను కొంచెం నెమ్మదిగా ఒక్కొక్క అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. మై లార్డ్, నా యొక్క ఇంప్లీడ్ పిటిషన్లో 38 మంది సెలెక్టెడ్ అభ్యర్థులు, వారికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్స్, ర్యాంక్స్, వెరిఫికేషన్ డేట్, మెడికల్ టెస్ట్ డేట్ అన్నీ పొందుపరచడం జరిగింది. ఒక చార్ట్ రూపంలో పొందుపరచడం జరిగింది మై లార్డ్. కేవలం వారు అపాయింట్మెంట్ కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. కానీ ఆరోపణలు చేస్తున్నటువంటి పిటిషనర్లు తమ వివరాలు ఏవి వెల్లడించకుండానే ఊహాజనిత ఆరోపణలు చేస్తున్నారు మై లార్డ్. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పిటిషనర్లు ఎవాల్యుయేషన్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి కావున రీఎవాల్యుయేషన్ జరపాలని అంటున్నారు. కానీ వారు కేవలం జిఆర్ఎల్ వచ్చిన తర్వాతనే ఎగ్జామ్ని ఛాలెంజ్ చేస్తున్నారు. గతంలో అపెక్స్ కోర్ట్స్ తీర్పుల ప్రకారము సెలెక్షన్ ప్రాసెస్లో ఎనీ క్యాండిడేట్ సెలెక్షన్ ప్రాసెస్లో ఇంప్లీడ్ అంటే పాల్గొన్న తర్వాత ఎగ్జామ్ని ఛాలెంజ్ చేయడం
గత కోర్టు తీర్పుల ప్రకారం కుదరదంటే, ఒకసారి అభ్యర్థి ఎగ్జామ్ ప్రాసెస్లో అంటే ఎగ్జామ్లో పాల్గొన్న తర్వాత ఎగ్జామ్ని ఛాలెంజ్ చేసే అవకాశం కుదరదని గతంలో జడ్జిమెంట్స్ ఉన్నాయని పేర్కొనడం జరిగింది. ఇక కమిషన్ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారమే ఎవాల్యుయేషన్ జరిపింది. ఏ పిటిషనర్ కూడా కమిషన్ నిబంధనలను ఉల్లంఘించిందని నిరూపించలేకపోయారని పేర్కొనడం జరిగింది. ఇక పిటిషనర్లు డబుల్ హాల్ టికెట్, సెంటర్లు ఇలా అనేక ఆరోపణలు చేస్తున్నారు. కానీ దానివల్ల తమకు ఏ విధంగా మార్కులు తక్కువ వచ్చాయి, సెలెక్ట్ అయిన వారికి ఏ విధంగా మార్కులు ఎక్కువ వచ్చాయి అనే అంశాన్ని తెలుపడం ఎక్కడా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. వారు బాగా రాయలేదు కావున ఆరోపణలు చేస్తున్నారు. కావున ఆ పిటిషన్లను డిస్మిస్ చేయండి అని తన యొక్క ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇక పిటిషనర్లు అందరూ కూడా తమ పిటిషన్లలో రీఎవాల్యుయేషన్ కోసం అప్పీల్ చేశారు. కానీ నోటిఫికేషన్లోని నిబంధనల ప్రకారము రీఎవాల్యుయేషన్కి ఆస్కారం లేదు. ఇక్కడ 14 సంవత్సరాలుగా ఇక సమ్మరైజ్ చేయడం జరిగింది. 14 సంవత్సరాలుగా గ్రూప్ 1 సెలెక్షన్ ప్రాసెస్ జరగలేదు. ఇటు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడినటువంటి సెలెక్టెడ్ అభ్యర్థులు, అదేవిధంగా మరి 14 ఏళ్ళుగా గ్రూప్ 1 రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ప్రభుత్వం వైపు మరి పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇబ్బంది అవుతుంది. కావున స్టే వెకేట్ చేసి వారికి పోస్టింగ్స్ ఇచ్చేలా చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నానని అమరేందర్ గారు తన యొక్క వాదనలను పూర్తి చేయడం జరిగింది. అంతటితో మళ్ళీ గ్రూప్ 1కి సంబంధించిన హియరింగ్స్ అనేవి మండే రోజుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మండే రోజు మళ్ళీ ఇప్పుడు పిటిషనర్ల తరపున రీకౌంటర్ మన రచనారెడ్డి గారు, అదేవిధంగా సురేందర్ రావు గారు రీకౌంటర్ మళ్ళీ వారి యొక్క ఆర్గ్యుమెంట్స్ వినిపించే అవకాశం ఉంది. సో మండే ఏ విధంగా అయినా కంప్లీట్ చేయాలని న్యాయమూర్తి గారు కోరడం జరిగింది. ఇంతటితో గ్రూప్ 1కి సంబంధించిన ఎస్టర్డే జరిగినటువంటి వాదనలకు సంబంధించి కంప్లీట్ మనము తెలుసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.